వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఏ నోట విన్నా, ఏ వీడియో చూసినా, ఏ ఫోన్ చూసినా ఇదే గోల. వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఏమేమి చేస్తే వెయిట్ లాస్ అవుతారు అని చెప్తూ ఉంటారు. చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నామండి. ఒకళ్ళు జీరా అంటారు, ఒకళ్ళు మెంతులు అంటారు, ఒకళ్ళు ఏమో వామ్ అంటారు, ఒకళ్ళు బార్లీ నీళ్ళు అంటారు. ఇలా అందరూ తలా ఒకటి చెప్తున్నారండి. ఏమి చేస్తే ఫుల్గా వెయిట్ లాస్ అవుతాము అనేది మాత్రం తెలియట్లేదు. అయినా మాత్రం మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక అందరు చెప్పినవి విని నేనేం చేస్తున్నానంటే అన్నీ కలిపేసి ఒకసారి పొడి చేసుకొని తాగుదామని నిర్ణయించేసుకున్నాను. అందుకని నేను ఈరోజు ఇది తయారు చేసుకుంటున్నానండి. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, సోంపు 1 స్పూను, బార్లీ గింజలు 1 స్పూను, కరక్కాయ 1, అవిసె గింజలు 1 స్పూన్, పావు స్పూనే వేసుకున్నానండి. వాము 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాలు ఒక 10 మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసానండి. చియా సీడ్స్ అయితే పావు స్పూను, సబ్జా గింజలు ఒక పావు స్పూను, ధనియాలు ఒక 1/2 స్పూను, లవంగాలు ఒక 4 వేసానండి. ఇవన్నీ వేసేసి చక్కగా ఎరడాలుగా వేయించేసుకొని బాండీలో పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఈ కరక్కాయ ఒకటి వేసాం కదండి, ఆ కరక్కాయని చిన్న శొంఠి కొమ్ము కూడా వేసాను. అవన్నిటినీ మెత్తగా దంచేసుకొని ఈ మొత్తం మిక్సీలో వేసేసి మెత్తగా పొడి పెట్టేశానండి. పొడి పెట్టేసి ఆ పొడిని ఒక 1/2 స్పూన్ పొడిని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టేసుకొని, అంటే రాత్రంతా నీళ్ళలో ఉంచేసి పొద్దున్నే కొంచెం ఆ నీళ్ళని తెరలబెట్టేసి చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం ఈ ఉసిరికాయని ముందే గుజ్జు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఉంచుకున్నానండి. ఒక 1/2 స్పూను ఉసిరి గుజ్జుని వేసుకొని చక్కగా దాంట్లోనే కొంచెం సబ్జా గింజలు కూడా వేసుకొని చక్కగా గోరువెచ్చగా నీళ్ళని తాగేసానండి. ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందనేది నెల తర్వాత నేను చెప్తానండి. తగ్గానా లేదా అనేది మాత్రం నేను ఒక నెల రోజులు మాత్రం బాగా ట్రై చేస్తాను. ఇవి తగ్గితే కనుక మరి మంచిది, తగ్గకపోయినా మంచిది. ఎందుకంటే వాటిల్లో ఏవి చెడు పదార్థాలు లేవు కదండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.